ఈదులాపురం మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ మరియు సిపిఎం పార్టీ మిత్రపక్షాల ఐక్యతతో ఈదులాపురం మున్సిపాలిటీని మిత్రపక్షాలు కైవసం చేసుకోవాలని ప్రచారం నిర్వహించారు. పాలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మరియు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మరియు బండి రమేష్, టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు మరియు నేలకొండపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య మరియు సిపిఎం పార్టీ నాయకులు మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి ప్రచారం సాగుతోంది. జయ హో ఉపేందరన్న పాలేరు గడ్డ మీద కదిలెను జనయుద్ధం. చేసిన సేవలు నిరుపేదల గడపల్లో దీపావళి బంధులు అవి కరెంటు వైర్లు అక్కడ వేయబాకండి. కారు గుర్తుకే వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, ముఖ్యంగా మా సాయినగర్ వికలాంగుల కాలనీ అక్కలు చెల్లెళ్ళు అన్నల తమ్ములు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఖచ్చితంగా వేయండి. కాలనీలో ఈ రోడ్లు ఇవి తెలుసా నీకు? ఎవరామే? జ్యోతి. మరి జ్యోతి ఏదో మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది. ఏదన్నా ఇబ్బంది ఉన్నా ఏదన్నా చూసుకుంటుంది, మంచి చెడు ఉన్నా మాట్లాడతారు. రేపు 11వ తారీఖు నాడు మన ఈదులాపురం మున్సిపాలిటీకి జరగబోయే ఎన్నికల్లో మన పార్టీ తరఫున దుంపల నాగరాజు గారు నిలబడ్డారు. తనని మీరందరూ కూడా ఖచ్చితంగా ఇంతకుముందు నున్నగారు చెప్పినట్టుగా మీకు అన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. మీ గవర్నమెంట్ ఏం చేసింది, గవర్నమెంట్ ఏం చేయలేదు అనేది మీ అందరికీ తెలుసు. మాకంటే బాగా బహుశా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎవరిని అడిగినా మాకంటే ఎక్కువ చెప్తారు అనుకుంటా. నిజమేనా? చెప్పింది ఒక పని చేసిరా మరి గవర్నమెంట్? కాబట్టి దాని గురించి మీ అందరిని ఇప్పుడు ఎండలు నిలబెట్టి ఇంకా ఇబ్బంది పెట్టేది అవసరం లేదు. మీ అందరికి కూడా తెలుసు. మీరు ఇల్లు తిరగండి, ఖచ్చితంగా నాగరాజుని గెలిపించండి. అంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఒక ఉదాహరణకు మీ అందరికీ తెలుసు. మనకు మునేరు రాగానే ఇటంతా నీళ్ళు వచ్చేటి. ఇప్పుడు అవి రాకుండా మనం 2.5 ఏళ్ల క్రితం రీటైనింగ్ వాళ్ళు శాంక్షన్ చేయించినాం. ఈ రోజుకు కంప్లీట్ చేస్తలేరు. మేము ఆ రోజున వాగ్దానం చేసినాం. ఆ వరదల తర్వాత మళ్ళీ సంవత్సరం వరదల లోపల అది ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని శాంక్షన్ చేయించినాం 600 కోట్ల చిల్లర. కానీ ఈ రోజు కూడా వాళ్ళు కనీసం కంప్లీట్ చేయలేకపోతున్నారు. కాబట్టి మీరందరూ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా మన నున్నగారు చెప్పినట్టుగా మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తే వాళ్ళు నోరు పెగలదు, వాళ్ళు మాట్లాడలేరు, అడగలేరు. నిజమే కదా? ఇప్పుడు ఉపేందర్ రెడ్డి దగ్గర అంటే ఎవరైనా వచ్చి కొట్లాడవచ్చు, మీరు కూడా వచ్చి కొట్లాడవచ్చు, మన పార్టీ వాళ్ళైనా మాట్లాడవచ్చు, కొట్లాడవచ్చు. నిజమే కదా? నిజమా కాదా? మరి అదే కాంగ్రెస్ వాళ్ళు అట్లా మాట్లాడినిస్తారా? దగ్గర రానిస్తారా? మిమ్మల్ని ఎవరన్నా కలిసినరా? మీ కాలనీకి ఎన్నిసార్లు వచ్చినా నేను? ఇప్పుడు ఈరోజు ఎవరైనా వచ్చినరా? కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కు ఓటేయకుండా ఓడిపిస్తేనే రేపు పొద్దున వాళ్ళకి అర్థమవుతుంది. ఓహో జనం లేదు, మీరు కాంగ్రెస్ని గెలిపించుకోరు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే హే ఓటర్లు అంతా పిచ్చి వాళ్ళే, మనం ఏం చేసినా చూస్తుంటారులే, ఏం పర్వాలేదులే, వీళ్ళకి ఏం చేయకుండా పర్వాలేదులే అనుకుంటారు. నిజమేనా? మరి ఏం చేద్దాం?
ఏం చేద్దాం? కారు గుర్తుకే ఖచ్చితంగా ఇల్లు తిరగండి. ఈ మీటింగ్ల కంటే ఎక్కువ ఇల్లు తిరగండి. ప్రతి మనిషిని అడగండి. ప్రతి మనిషిని ఒప్పించి మెప్పించి ఖచ్చితంగా దుబ్బల నాగరాజుని అధిక మెజారిటీతో గెలిపించండి. థ్యాంక్ యూ.